ప్రతి వారు కలిగి జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దినము స్థిరపరచండి. ఈ దినము నిశ్చయముగా నాయనా ఓ తండ్రి మేము ఏమయ్యున్నామో దాన్ని కలిగి ఈ స్థలం నుంచి వెళ్ళునట్లు సహాయం చేసి మహిమ పొందమని, వింటున్న ప్రతి వారిని మీ ఆధీనంలో స్వాధీనంలోకి తీసుకోమని యేసుక్రీస్తు మీ ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను. ఆమేన్. Everybody concentrate on Jesus. Close your eyes please, everybody. Yes. And I would request, please don't do any movements right now. ఇప్పుడు దయచేసి ఎవరు కూడా అటు ఇటు కదలవద్దు ఈ సమయంలో, ఎందుకంటే ఇది దేవుని దూత పాడిన పాట. ఇది It's a disrespect when the Holy Spirit comes here and we are moving here and there. It disrespects him. పరిశుద్ధాత్మ మన మధ్యలోనికి వస్తుంటే మనం అటు ఇటు తిరగడము అది అమర్యాద అయి ఉన్నది. పరిశుద్ధాత్మను అమర్యాద పరచడం అయి ఉన్నది. అది The Bible says in Ephesians 4, grieve not the Holy Spirit whereby ye are sealed unto the day of redemption. మరి పరిశుద్ధ గ్రంథము ఎఫెసీ 4లో చెప్పబడుతున్నది, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొని మీరు విమోచన దినం వరకు దాని చేత ముద్రించబడి ఉన్నారనుంది. Amen. Only believe. Only believe. And all things are possible. Only believe. Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. Jesus is here. Brother Ashish. My Jesus is here. And all things are possible. Jesus is here. Jesus is here. Jesus is here. That all things are possible. Jesus is here. Amen. We thank you today morning, Lord, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మీకు మేము వందనములు తెలియజేస్తున్నాము. for giving us another privilege to come in your house. నీ ఇంటిలోనికి వచ్చుటకు మరొక అవకాశమును మాకు కలగజేసినందుకు, To approach you in your courts. మరి ప్రభువా నీ యొక్క ఆవరణములో మేము నిన్ను సమీపిస్తుండగా, And to come in your presence. మరి నీ ప్రసన్నతలోనికి మేము వచ్చుచుండగా, To hear your word. నీ వాక్యము వినుటకు, To have a communion with you. మరి నీతో మేము ఒక సహవాసమును కలుగున్నాము. That every evil and demonic spirit be cast away from this place. ఈ స్థలములో నుండి ప్రతి విధమైన దురాత్మ దయ్యపు శక్తులు వెళ్ళగొట్టబడును గాక. And be bound in hell for the day of its destruction. మరి నాశన దినము కొరకు అది పాతాళములో బంధించబడును గాక. May thy sweet Holy Spirit have a preeminence here. నీ మధురమైన పరిశుద్ధాత్మ ఇక్కడ అందరికి ప్రాముఖ్యమైన స్థానమును కలుగును గాక. Forgive us our wrongs, our sins and trespasses. మా యొక్క తప్పిదములు, పాపములు, అతిక్రమములను క్షమించుము ప్రభువా. Wash us with your precious blood. నీ ప్రశస్త రక్తము చేత మమ్మల్ని కడుగుము. Under your bleeding word we come, Lord. నీ రక్తము కార్చిన వాక్యము కిందికి మేము వచ్చుచున్నాము. Please talk with us today morning, Jesus.
దయచేసి ఉదయకాల సమయంలో మాతో మాట్లాడము యేసు. And bless us with your word. నీ వాక్యము చేత దీవించుము. In the name of Jesus Christ we ask this prayer. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మేము అడుగుచున్నాము. Amen. ఆమేన్. Are you happy today morning? ఈ ఉదయం మీరందరూ సంతోషంగా ఉన్నారా? Amen. ఆమేన్. God really bless you all దేవుడు నిజంగా మీ అందరిని దీవించును గాక. for him giving us a privilege to be here. మరలా ఈ యొక్క అవకాశం ఇక్కడ ఉండడకు దేవుడు అవకాశం ఇచ్చాడు. Please don't talk with each other, please. ఒకరితో ఒకరు దయచేసి మాట్లాడుకోవద్దు. ప్లీజ్ దయచేసి. And I request children to come on this side because there are lots of, I believe, leads here. When they get disturbed, it creates problem in sound. Let the children come here. మరి పిల్లలు దయచేసి ఇటు వచ్చేయాలని కోరుతున్నాము. ఎందుకంటే అక్కడ చాలా మరి వైర్లు ఇటు ఉన్నాయి కదా. I request my brother to read from verse 30. మరి సహోదరుని నేను 14వ వచనం నుండి 30 వచనాల వరకు చదవమని నేను వినవించుకుంటున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుండి 30 వచనం. Yes, brother. పరలోక రాజుడు దేశాంతమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలా ఉన్న 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్న వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవిగాక మరి 5 తలాంతులు సంపాదించుదని చెప్పాను. ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా నువ్వు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవిగాక మరి 2 తలాంతులు సంపాదించుతానని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచు దాసుడా, నువ్వు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. తర్వాత 1 తలాంతు తీసుకుని వచ్చి, అయ్యా నువ్వు విత్తని చోట కోయివాడవను, చల్లని చోట పంట కూర్చుకుని వాడని కఠినుడు అని నేను ఎరుగుదును, కనుక నేను భయపడి నీవు వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నువ్వు తీసుకోనమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వారిని చూచి, సోమరువైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకుని వాడనని ఎరుగుదువా? ప్రార్థన చేసుకుందాం. Lord Jesus, may you add blessings to the reading of the word. ప్రభువైన యేసు, చదవబడిన నీ యొక్క వాక్యమునకు నీ ఆశీర్వాదములను జతపరచుము. Bless us with your word today morning. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యము చేత మమ్మల్ని దీవించు. In the name of Jesus Christ we ask this prayer. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మేము అడుగుచున్నాము. Amen. ఆమేన్. God bless you. You can be seated. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు కూర్చొనవచ్చు. Amen. ఆమేన్. Now today morning మరి ఉదయకాల సమయంలో I like to share a mystery with you. మరి నేను ఒక మర్మమును మీతో పాటు పంచుకోగోరుతున్నాను. And we like to see this mystery. మరి ఈ మర్మమును మనము చూడాలని నేను ఆశిస్తున్నా. It is the mystery of the talents. అది తలాంతులను గూర్చిన మర్మము. And may God give me grace to bring it out to you today morning. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు కృపనిచ్చును గాక ఆ విషయాలను మీ ఎదుగు తీసుకురావడానికి. This deals with all of us. This deals with all of us. ఆయన అందరితోనూ సంధిస్తాడు. And let me start it like this. నేను ఈ విధంగా ప్రారంభించనివ్వండి. Brother Branham said, సో బెర్నామ్ గారు చెప్పారు, Jesus Christ broke the seals in Matthew 24. యేసుక్రీస్తు మత్తయి సువార్త 24వ అధ్యాయములో ఆయన ముద్రలను గురించి మాట్లాడాడు. How many heard that? అది ఎంతమంది విన్నారు? You heard that? మీరు విన్నారు కదా? He broke the seals in Matthew 24. ఆయన మత్తయి సువార్త 24వ అధ్యాయములో ఆయన ముద్రలను పగలగొట్టాడు. He preached the seals in word form. వాక్య రూపములో ఆయన
ఆ ముద్రలను బోధించాడు. Those disciples had asked him 3 questions. మరి ఆ సమయంలో శిష్యులు 3 ప్రశ్నలు ఆయనను అడిగారు. And when he was answering those questions, మరి ఆ ప్రశ్నలకు ఆయన జవాబు చెప్తూ ఉండగా he started breaking the seals to them. మరి వారికి ఆయన ముద్రలను పగలగొట్టడం ప్రారంభించాడు. And he said he spoke all the 6 seals. మరి ఆ 6 ముద్రలంతయు వారికి చెప్పాడు. But when he came to the 7th seal, కానీ 7వ ముద్ర దగ్గరికి వచ్చినప్పుడు he went into parables. ఆయన ఉపమానములలోనికి వెళ్ళిపోయాడు ఆయన. So you find కాబట్టి మీరు కనుగొంటారు he spoke the 7th seal in the form of parables. ఆ 7వ ముద్రను ఆయన ఉపమాన రీతిలో పలకడము మీరు కనుగొంటారు. And the first parable he shared మరి మొట్టమొదటి ఉపమానం ఆయన పంచుకున్నది ఏంటంటే is the parable of the fig tree. అది అంజూరపు చెట్టు యొక్క ఉపమానము. Which is Israel. అది ఇజ్రాయేల్ అయి ఉన్నారు. Which is the restoration of Israel in the last days. చివరి దినములలో ఇజ్రాయేలు తిరిగి పునరుద్ధరించబడుటై ఉన్నది. Then he talks about the days of Noah. తరువాత ఆయన నోవాహు దినముల గురించి మాట్లాడుతున్నాడు. And we know these are the days of Noah. మరి మనకు తెలుసు ఇది నోవాహు దినములని. And then he talks about the parable of the good man of the house. మరియు ఆ తర్వాత ఆయన మరి మంచి యజమానుని గురించి ఇంటి యొక్క మంచి యజమాని గురించి మాట్లాడుతున్నాడు. And of a thief. మరి ఒక దొంగను గురించి who broke in the house and took the goods away. మరియు ఆ ఇంటిని పగలగొట్టుకొని లోపలికి వచ్చి ఆ మంచి వస్తువులన్నీ తీసుకొని పోయిన వారి గురించి. He is speaking about his coming. ఆయన తన యొక్క రాకడను గురించి అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. And he wants the disciples to know. మరి ఆయన తన శిష్యులు ఈ విషయము తెలుసుకోవాలని కోరుతున్నాడు. That his coming is like a thief. మరి ఆయన ఒక రాకడ ఒక దొంగ వలె ఉంటుందని తన శిష్యులు తెలుసుకోవాలని ఆయన కోరుచున్నాడు. He'll come like a thief and take his goods away. మరి అది ఎలాగంటే ఒక దొంగ వచ్చి మంచి వస్తువులను తీసుకొని పోయినట్లుగా ఉంటుంది అన్నాడు. Well, Branham said, సో బెనామ్ గారు చెప్పారు, he'll come like a thief in the night. మరి ఆయన రాత్రి వేళ దొంగ వలె వస్తాడు ఆయన. The Bible says that. పరిశుద్ధ గ్రంథం ఆ విధంగా చెప్తున్నది. Like Romeo came and took Juliet away. మరి రోమియో వచ్చి జూలియట్ ని ఎలా తీసుకొని వెళ్ళాడో ఆ విధముగా. You see, this is Juliet. మరి మీకు తెలుసు కదా ఇది జూలియట్ ఇది. But Jesus is Romeo. మరి మన యేసు రోమియో అయి ఉన్నాడు. And in this age, మరి ఈ కాలములో Romeo had to come under the 7th seal. మరి రోమియో 7వ ముద్ర కింద రావాల్సినది. And take the Juliet away. మరి జూలియట్ ని తీసుకొని పోవాల్సినది. And Romeo has come. మరి రోమియో వచ్చాడు. You see, in that story, చూడండి ఆ కథలో when Romeo came to the palace in the night, మరి రాత్రి వేళలో రోమియో ఆ రాజభవనములోనికి వచ్చినప్పుడు nobody knew about it. దాని సంగతి ఎవరికీ తెలియదు. Only Juliet knew it. కేవలము ఈ జూలియట్ కి మాత్రమే తెలుసు. Churches don't know nothing about it. సంఘములకు ఏమీ కూడా దాని గురించి తెలియదు. The world knows nothing about it. మరి దాని గురించి ప్రపంచమునకు ఏమీ తెలియదు. Only the bride knows. కేవలం వధువుకు మాత్రమే తెలుసు. Only Juliet knows. కేవలము జూలియట్ కి మాత్రమే తెలుసు that Romeo has come. రోమియో వచ్చాడని. Why has he come? ఎందుకైనా వచ్చాడు? To steal her away. ఆమెను ఎత్తుకొని పోవడానికి. To take her away. ఆమెను తీసుకొని పోవడానికి. Away from this world. ఈ లోకము నుండి దూరముగా తీసుకెళ్ళడానికి. She is his beloved bride. ఆమె అతిగా ప్రేమించబడిన వధువు అయి ఉన్నది. And that is why in this age, బట్టి ఆయన చెప్పాడు, when the 7th seal opened, 7వ ముద్ర తెరబడినప్పుడు nobody knew about it. దాని గురించి ఎవరికీ తెలియదు. But the thief had come. కానీ దొంగ వచ్చాడు. This is the thief. ఈయనే ఆ దొంగ. And the thief arrived. మరి ఆ దొంగ వచ్చేసాడు. Nobody knows about it. దాని గురించి ఎవరికీ తెలియదు. But Juliet knows about it. కానీ జూలియట్ కి మాత్రము తెలుసు that Romeo has come. రోమియో వచ్చాడని. Brother Branham announced it. మరి సోదర బెన్నామ్ గారు దాన్ని ప్రకటించారు. That Romeo is here. రోమియో ఇక్కడ ఉన్నాడని. To take this Juliet back home. తన యొక్క జూలియట్ ని తిరిగి తన ఇంటికి తీసుకుపోతున్నాడని. Oh, it is the greatest love story. అది చాలా గొప్ప ప్రేమ కథ ఉన్నది. It's his love.
అది ఆయన ప్రేమ. He loves us. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. He chose us. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. He elected us. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. Before tribulation can come. మరియు ఆ శ్రమ కాలం వచ్చే ముందు, Before fireworks start. మరి ఆ ఫైర్ వర్క్స్ అంటే We call it in Hindi pataka. Patake. పటాకే. Yeah, you can. వాటిని ఏమంటారు? తారా జువ్వలు. Yeah. టపాసులు. థ్యాంక్ యూ. టపాసులు పేలే సమయం ముందు, Before this world celebrates its Diwali. ఈ ప్రపంచము ఈ దివాళిని, ఆ టపాసుల దివాళిని వాళ్ళు వేడుకగా చేసుకోక మునుపు, పండుగగా చేసుకోక మునుపే. Because in this Diwali it would be bombs. ఎందుకంటే ఈ దివాళిలో బాంబులే ఉండబోతాయి. Atomic bombs. అణు బాంబులు. And this time మరి ఈసారి it will be nuclear rockets. మరి ఈసారి న్యూక్లియర్ రాకెట్లు ఉపయోగించబడబోతున్నాయి, అణు రాకెట్లు. So before that starts, మరి అవి నాశనం చేసే ముందు Romeo has come రోమియో వచ్చాడు to take Juliet back home. జూలియట్ ని తిరిగి ఇంటికి తీసుకెళ్ళడానికి. So while he was opening the seals, ఆయన ఎందుకు ముద్రలను తెరుస్తా ఉన్నాడు? he was opening the secret of his coming. ఆయన తన రాకడను గూర్చిన రహస్యాన్ని తెరుస్తా ఉన్నాడు. He said it would be the days of Noah. ఆయన ఏమన్నాడంటే అది నోవహు దినముల వలె ఉన్నది. The fig tree would be restored again. మరి ఆ అంజూరపు చెట్టు మరలా తిరిగి చిగురిస్తుంది. Then the thief would come. అప్పుడు దొంగ వస్తాడు. And then there's another parable. మరి తర్వాత ఇంకొక ఉపమానం కూడా తీసుకుంటున్నాడు. A good servant and a wicked servant. మరి ఒక మంచి దాసుడు, మరి ఇంకొక దుష్ట దాసుడు. The good servant was watching for his master. మరి మంచి సేవకుడు, మంచి దాసుడు తన యొక్క యజమానుని కొరకు వేచి చూస్తున్నాడు. But the wicked servant, కానీ దుష్ట సేవకుడు, దుష్ట దాసుడు, he said my Lord is delaying his coming. వాడన్నాడు, నా యొక్క ప్రభువు, నా యొక్క యజమానుడు ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. Let us eat, drink and be merry. కాబట్టి తిందాము, త్రాగుదాము, ఎగురుదాము. Suddenly his Lord came. అకస్మాత్తుగా అతని యజమానుడు వచ్చాడు. God is trying to bring out the true wine and the false wine here. మరి ఇక్కడ దేవుడు నిజ ద్రాక్షవల్లిని, కారు ద్రాక్షవల్లిని ఈ రెండింటిని ఇక్కడ తీసుకురావడానికి దేవుడు ప్రయత్నిస్తున్నాడు. Then another parable. తరువాత ఇంకొక ఉపమానం. The parable of the 5 wise and the 5 foolish virgins. మరి 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకల యొక్క ఉపమానం. All these are the 7th seal parables. ఇవన్నీ కూడా 7వ ముద్రను గూర్చిన ఉపమానాలు. Which are talking about some aspect of his coming. ఆయన ఒక రాకడను గూర్చిన సంఘటన, ఏదో సంఘటనలో అవి మాట్లాడుతున్నాయి. While the foolish virgins went to buy oil, మరి ఆ బుద్ధి లేని కన్యకలు నూనె కొరకు వెళ్ళినప్పుడు, that's when the bridegroom came. అప్పుడే ఆ పెళ్లి కుమారుడు వచ్చాడు. And took the wise virgins with him. మరి బుద్ధిగల కన్యకలను తనతో పాటు తీసుకొని వెళ్ళిపోయాడు. And the door was shut. తర్వాత ద్వారము మూయబడి ఉన్నది. And then came the foolish virgins. అప్పుడు వచ్చారు బుద్ధి లేని కన్యకలు. Please let us in. దయచేసి మమ్మల్ని లోనికి రానివ్వండి. And you find మరి మీరు కనుగొంటారు the door was shut. మరి తలుపు మూయబడి ఉండుట. We want to show you this. మరి ఇది నేను మీకు చూపించగోరుతున్నాను. When did the bridegroom come? ఎప్పుడు పెళ్లి కుమారుడు వచ్చాడు? After the door was shut or before the door was shut? మరి ఆ తలుపు మూయించిన తరువాతనా, తలుపు మూయబడక మునుపా? You know what denominations teach? మరి సంఘ శాఖలు ఏం బోధిస్తారో తెలుసా మీకు? When the last soul will come, మరి చివరి ఆత్మ వచ్చినప్పుడు the doors will shut. మరి అప్పుడు ఇక ద్వారాలు మూయబడతాయి. Then Jesus will come and take his people home. అప్పుడు యేసు వచ్చి తన ప్రజలను ఇంటికి తీసుకెళ్తాడని చెప్తారు వాళ్ళు. Good morning. శుభోదయము. In the parable, ఈ యొక్క ఉపమానములో the bridegroom came first, the door shut later. పెళ్లి కుమారుడు ముందు వచ్చాడు, ఆ తరువాత తలుపులు మూయబడ్డాయి. How wrong the teaching is. చూడండి వారి యొక్క బోధ ఎంత తప్పుగా ఉన్నదో. They say, వారు చెప్తారు, first the door will close, మొదటిగా ద్వారం మూయబడతాయి, తలుపులు మూయబడతాయి, then Jesus will come. అప్పుడు యేసు వస్తాడు. The Jesus' parable says, కానీ ఇక్కడ యేసు ఒక ఉపమానం చెప్తున్నది, the bridegroom came,
పెళ్లి కుమారుడు వచ్చాడు, took the foolish, the wise virgins. మరియు ఆ బుద్ధిగల కన్యకలను తీసుకొని వెళ్ళిపోయాడు. Then the door was shut. తరువాత తలుపులు మూయబడ్డాయి. The door was shut after the coming. రాకడ తరువాత తలుపులు మూయబడ్డాయి. It was not that coming happened after the door was shut. మరి అది ఇలా కాదండి, తలుపులు మూయబడిన తర్వాత రాకడ జరగడం కాదు. This is a mystery, మరి ఇది ఒక మర్మమై ఉన్నది, which is laying here in the Bible. పరిశుద్ధ గ్రంథములో ఇక్కడ పడి ఉన్నది అది. And that is why ఆకారమును బట్టే traditional thinking cannot explain this word. అందుకే ఈ యొక్క సంఘ శాఖల యొక్క వారు ఈ వాక్యమును వాళ్ళు వివరించలేరు. Nobody in the world knows. లోకములోనికి ఎవరికీ తెలియదు. Everybody is waiting for the door to be shut. ప్రతి ఒక్కరు కూడా తలుపులు మూయబడడానికి ఎదురు చూస్తున్నారు. And then we'll meet Jesus in the air. అప్పుడు మేము యేసును ఆకాశంలో మధ్యాకాశంలో కలుసుకుంటామని. While they are waiting for that, పడన్ while they are waiting for that, దాని కొరకు వాళ్ళు ఎందుకు ఎదురు చూస్తున్నారు? the bridegroom is here. ఇక్కడ పెళ్లి కుమారుడు ఉన్నాక, While the door was still open, మరి ఇంకను ద్వారము తెరబడి ఉండగానే, తలుపులు తెరబడి ఉండగానే the bridegroom came. మరియు అక్కడ పెళ్లి కుమారుడు వచ్చాడు. And he has started a process of the rapture, మరి ఎత్తబడుట యొక్క విధానాన్ని ఆయన ప్రారంభించేశాడు. to take the wise virgins back home. మరి ఆ బుద్ధిగల కన్యకలను తిరిగి ఇంటికి తీసుకెళ్ళడానికి Now the door is going to be shut. మరి అప్పుడు ఆ తలుపులు అనేవి మూయబడతాయి. But before the door was shut, కానీ తలుపులు మూయబడే ముందు the bridegroom came. పెళ్లి కుమారుడు వచ్చాడు. The world doesn't know about it, కానీ లోకానికి ఆ విషయం తెలియదు. but the bride knows about it. కానీ వధువుకు తెలుసు ఆ విషయము. Hallelujah. హల్లెలూయా. Then comes another parable. ఇప్పుడు మరొక ఉపమానం వస్తుంది దీని తర్వాత. And this is the last parable ఇది ఇక చివరి ఉపమానము. under the seventh seal. 7వ ముద్ర కింద ఇది చివరి ఉపమానమిగా. This is one parable not much read. మరి ఈ యొక్క ఉపమానము చాలా బాగా చదవరు, ఎక్కువ చదవరు దీన్ని. Not much have been said about that. దాని గురించి ఎక్కువగా చెప్పబడదు కూడా చాలా సార్లు. Yet it is a mystery. అయినను అదొక మర్మమై ఉన్నది. And it is a mystery under the seventh seal. మరి 7వ ముద్ర కింద ఇదొక మర్మమై ఉన్నది. This parable should open a mystery of the coming of the Lord. మరి ఈ యొక్క ఉపమానము ప్రభు యొక్క రాకడను గురించిన మర్మమును తెలుస్తున్నది. So this is a mystery under the seventh seal. మరి 7వ ముద్ర కింద ఇది మరొక మర్మమై ఉన్నది. I'd like you to notice మరి దీన్ని మీరు గమనించాలని నేను కోరుచున్నాను. how the Lord has said these things. మరి ఈ కార్యములను దేవుడు ఏ విధంగా చేశాడో చూడండి. And see how the parable starts. మరి ఈ యొక్క ఉపమానం ఎలా ప్రారంభమైందో చూడండి. It says here, అది ఇలా చెప్పబడుతున్నది. the kingdom of heaven is as a man traveling into a far country. మరి పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై, who called his own servants తన దాసులను పిలిచి and delivered unto them his goods. తన ఆస్తిని వారికి అప్పగించినట్లును. He gave them something. వారికి ఏదో ఇచ్చాడండి. He gave everyone something. వారిలో ప్రతి ఒక్కరికి ఏదో ఇచ్చాడు. And unto one he gave 5 talents, అతడు ఒకనికి 5 తలాంతులను, to another 2, ఇంకొకనికి 2ను, and to another 1. ఒకరికి 1. So we have a ratio here. కాబట్టి ఇక్కడ మనకు రేషియో 5:2 is to 1. 5:2, 5:2:1. So we have a ratio here. కాబట్టి ఇక్కడ మనకు రేషియో ఉంది. He is giving in a ratio of 5:2:1. ఆయన 5:2:1 అనే రేషియో పద్ధతిలో ఆయన ఇస్తున్నాడు. Now these are not just numbers. ఇవి కేవలము ఒక సంఖ్యలు మాత్రమే కాదు. There is a mystery behind that. దాని వెనకాల ఒక మర్మము దాగున్నది. And the Bible says, మన పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, to one he gave 5 talents, మరి ఎవరి యొద్దనైతే 5 తలాంతులు ఉండెనో, to another 2, మరి ఇంకొకరికి 2, to another 1, మరి ఇంకొకరికి 1. to every man according to his several ability. ఎవని సామర్థ్యం చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. You see, మీరు చూడండి, in this parable, ఈ యొక్క ఉపమానములో the master knows the capability of his servants. ఈ ఉపమానములో యజమానునికి తెలుసు తన దాసుల యొక్క సామర్థ్యం ఏమిటో.
He is not giving everyone the same. చూడండి, ఆయన అందరికీ ఒకే దానిని ఇవ్వడం లేదు. He knows there are categories in my servants. మరి ఆయనకు తెలుసు తన యొక్క దాసులలో కూడా కేటగిరీలు, స్థితులు ఉన్నాయని. Everybody does not have the same ability. ప్రతి ఒక్కరికి ఒకే సామర్థ్యత లేదు అని ఆయనకు తెలుసు. He knows ఆయనకు తెలుసు everybody is not that efficient. అందరూ కూడా అంతగా అర్హత కలిగిన వారు కారని, అంటే అంత సామర్థ్య కలిగిన వారు కారని. You see, మీరు చూడండి, he did not give 5 to everyone. అందరికీ ఆయన 5 ఇవ్వలేదండి. He didn't give 2 to everyone. ఆయన 2 అందరికీ ఇవ్వలేదండి. Or 1 to everyone. లేదా 1 అందరికీ ఇవ్వలేదండి. To one he gave 5. ఒకరికో ఆయన 5 ఇచ్చాడు. It's in this one. It's in this one. This one. To one he gave 5. మరి ఒకరికో ఆయన 5 ఇచ్చాడు. To one he gave 2. ఇంకొకరికో ఆయన 2 ఇచ్చాడు. And to another one he gave 1. మరి ఇంకొకరికి అయితే 1 ఇచ్చాడు. According to his ability. మరి ఆయన యొక్క వారి యొక్క సామర్థ్యము చొప్పున. You see, God gives ministry according to ability. దేవుడు పరిచర్యను సామర్థ్యతను బట్టి ఇస్తాడు. Everybody is not a pastor. ప్రతి ఒక్కరు పాస్టర్ కాలేరు. Everybody is not a prophet. మరి ప్రతి ఒక్కరు ప్రవక్త కాలేరు. Everybody is not a missionary. మరి ప్రతి ఒక్కరు మిషనరీ కాలేరు. Everybody is not a song leader. ప్రతి ఒక్కరు ఆ పాటలు పాడే నాయకుడు కాలేరు. The master knows యజమానునికి తెలుసు what kind of capability my servant has. మరి దాసుని లోపల ఎలాంటి రకమైన సామర్థ్యత ఉన్నదో ఆ యజమానునికి తెలుసు. Branham said, సబేనామ్ గారు చెప్పారు, when God gives a ministry దేవుడు ఒక పరిచర్యను ఇచ్చినప్పుడు to a man, ఒక మనుషునికి he trains him accordingly. మరి దాని ప్రకారముగా అతనికి శిక్షణ ఇస్తాడు. He trains him. అతనికి శిక్షణ ఇస్తాడు. And he trains him accordingly. మరి ఆ శిక్షణ ప్రకారముగా అతనికి చేస్తాడు. And he knows the ability. మరి ఆయనకు తెలుసు అతని సామర్థ్యత ఏమిటో. Nevertheless, ఏదేమైనను he gave everyone something. ఏది ఏమైనను ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి మాత్రం ఇచ్చాడు. To one he gave 5. చూడండి, ఒకరికి ఆయన 5 ఇచ్చాడు. You take 2. నువ్వు 2 తీసుకో అని. You take 1. ఇంకొకరు 1 తీసుకోమని. Why didn't you give me 5? నువ్వు ఎందుకు నాకు 5 ఇచ్చావు? Don't ask me that. అది నన్ను అడగవద్దు. I know who you are. నువ్వు ఎవరువో నాకు తెలుసు. I know నాకు తెలుసు how much you can manage. నువ్వు ఎంతగా దానిని మేనేజ్ చేయగలవో నాకు తెలుసు. You can't manage much. నువ్వు ఇంకా ఎక్కువ దానిని మేనేజ్ చేయలేవు నువ్వు. So you take this one. కాబట్టి నువ్వు ఈ ఒక్కటి దాన్ని తీసుకో. He knows. ఆయనకు తెలుసు. He knows the capability. ఆయనకు సామర్థ్యత తెలుసు ఆయనకు. And accordingly, మరి ఆ సామర్థ్యత ప్రకారముగా he distributed. దానిని ఆయన పంచిచ్చాడు. Now the reason he gave those talents మరి ఈ తలాంతులు ఆయన ఇవ్వడానికి కారణం ఏమిటంటే was for them to multiply it. వారు దానిని ఫలవంతం చేయడానికి, ఫలవృద్ధి చేయడానికి. And I like to show you what happened. మరి నేను ఇక్కడ ఒక దాన్ని చూపించగోరుతున్నా. The parable says, ఉపమానం చెప్తున్నది, he gave one 5 talents, మరి ఒకరికో ఆయన 5 తలాంతులు ఇచ్చాడు. another 2, ఇంకొకరికో 2, another 1. మరి ఒకరికో 1. 5, 2, 1. 5, 2, 1. And then it says, తర్వాత ఇది చెప్తున్నది, and straight away he took his journey. మరి తర్వాత అది ఇచ్చిన తర్వాత ఆయన వెంటనే దేశాంతరము పోయెను. Notice the parable carefully. ఈ యొక్క ఉపమానమును జాగ్రత్తగా గమనించండి. When he was going, ఆయన వెళ్ళిపోతున్నప్పుడు he gave gifts to his servants తన యొక్క దాసులకు వరములు ఇచ్చాడు ఆయన. and said, మరి చెప్పాడు, trade with them. వాటితో మీరు వ్యాపారం చేయండి. When I come again, నేను మరలా వచ్చినప్పుడు I will receive from you. మీ యొద్ద నుండి నేను వాటిని మరలా పొందుకుందును. When he was going, ఆయన వెళ్ళిపోతున్నప్పుడు
వెళ్ళిపోతున్నప్పుడు he was distributing the talents. ఆయన తలాంతులను అక్కడ పంచుచున్నాడు. Let us see Ephesians chapter 4. మరి ఎఫెసీ 4వ అధ్యాయాన్ని మనం చూద్దాం. And let us see what Ephesians 4 says. మరి ఎఫెసీ 4 ఏం చెప్తుందో మనం చూద్దాం ఇక్కడ. Ephesians 4 ఎఫెసీ 4 verse 10 and 11. మరి 10, 11 వచనాలు. Yes brother. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారునికి వచ్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారం వరకు ఆయన ఇలాగో నియమించాను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్యధరం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాను. What does the Bible say? పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తున్నది? While he was going, ఆయన వెళ్తూ ఉండగా, when he ascended upon high, ఆయన పైకి వెళ్ళిపోతూ ఉండగా he gave gifts to men. మరి ఆయన మనుషులకు వరములను ఇచ్చాడు. When the master was leaving, మరి యజమాని విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు he was sending gifts to his servants. తన యొక్క దాసులకు ఆయన వరములను పంపుతున్నాడు. Now people only read the office. మరి ఇక్కడ జనులు కేవలము కార్యాలయముల గురించి మాత్రమే చదువుతారు. But there is a mystery here, కానీ ఇక్కడ ఒక మర్మం ఉన్నది. and we need to see what this mystery is మరి ఈ మర్మం ఏమిటో మనం చూడాల్సిన అవసరత ఉన్నది. and understand మరి దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉన్నది. what this talent is. ఈ యొక్క తలాంతి ఏమిటి అనేది. What are these talents ఈ తలాంతులు ఏంటిది? which he is distributing to his servants? తన యొక్క దాసులకు ఆయన పంచుతున్నవి. We need to understand this. వాటిని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. But before I go in that, అయితే దానిలోనికి నేను వెళ్ళే ముందు let me make this very clear. దీనిని నేను మీకు స్పష్టం చేయనివ్వండి. When he came back again, ఆయన మరలా తిరిగి వచ్చినప్పుడు, here Jesus is speaking of his second coming. ఆయన రెండవ రాకడ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు యేసు. When he comes again, ఆయన మరలా వచ్చినప్పుడు the one who had 5 5 తలాంతులు కలిగిన వాడు had now made 10. దానిని 10 చేశాడు. The one who had 2 మరి 2 తలాంతులు కలిగిన వాడు had now made 4. 4ని 4గా చేశాడు. But the one who had 1, కానీ ఒకటున్నవాడు మాత్రం he hid it somewhere. వాడు ఎక్కడో దాన్ని దాచిపెట్టాడు. He didn't do anything with that. దాంతో వాడు ఏమీ చేయలేదు అసలు. And in that coming, మరి ఆ రాగడలో he said, what about my talent, నా యొక్క తలాంతు సంగతి ఏంటి అని అడిగాడు. which I gave you? నేను నీకు ఇచ్చాను కదా, ఆ తలాంతు సంగతి ఏమిటి? He goes into his pocket, మరి వాడు తన యొక్క జోబులో చేపెట్టి takes out that talent. మరి ఆ తలాంతును బడి తీసి, Sir, I hid it very carefully. అయ్యా నేను దీన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టా. Take it, it's your talent. ఇది నీ తలాంతు, తిరిగి తీసుకో. And for this, మరి దీని కొరకు the master said, మరి యజమాని చెప్పాడు, thou wicked and evil servant. ఆ దుష్టుడైన చెడ్డ దాసుడా. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే, according to the parable, ఆ ఉపమానం ప్రకారముగా the one who did not multiply మరి ఎవరైతే దానిని అభివృద్ధి పరచలేదో was called a wicked servant. అతను దుష్ట దాసుడని పిలువబడ్డాడు. Not only that, అది మాత్రమే కాదు, the master said, మరి యజమాని చెప్పాడు, take his talent. ఈ యొక్క take his talent అతని యొక్క తలాంతును తీసేసుకోనండి and give it to the one who has 10. మరి 10 ఎవరికైతే కలిగి ఉన్నాడో అతనికి ఇచ్చేయండి. So his talent came to the one who had 10. కాబట్టి అతని తలాంతు తీసివేయబడి 10 తలాంతులు గలవాడికి ఇవ్వబడింది. And verse 29 says, మరి 29వ వచనం చెప్పబడుతున్నది, for unto everyone that hath shall be given, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, and he shall have abundance. అతనికి సమృద్ధిగా కలుగును. But from him that hath not shall be taken away even that which he hath. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. Now try to read that verse carefully. ఆ వచనాన్ని జాగ్రత్తగా చదవడానికి ప్రయత్నించండి. The one who hath, ఎవరి యొద్ద అయితే కలిగి ఉన్నారో he shall be given more, అతనికి ఇంకా ఎక్కువగా ఇవ్వబడుతుంది. and he shall have an abundance. మరి అతనికి సమృద్ధిగా కలుగుతుంది. The one who does not,
మరి లేని వాని యొద్ద నుండి whatsoever he has shall also be taken away. వాని దగ్గర ఉన్నది కూడా తీసుకొని వేయబడుతుంది. That one talent was taken away from him కాబట్టి ఆ ఒక్క తలాంతును వాని యొద్ద నుండి తీసుకొని పోబడింది and given to this one who had 10. మరి 10 ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వారికి ఇచ్చాడు. Now the question comes, ఇప్పుడు ప్రశ్న వస్తున్నది, what was the talent he gave them? అసలు వారికి ఇచ్చిన తలాంతు ఏమిటి? What is this talent? ఏంటి తలాంతు? Some people think కొంతమంది జనులు అనుకుంటారు it's fivefold ministry. అది 5 రకాల పరిచర్య అని. Let the Bible interpret what this talent is. పరిశుద్ధ గ్రంథమే ఈ మర్మమును తెరవనివ్వండి, అసలు తలాంత్ అంటే ఏమిటి అనే విషయం. Turn with me to Matthew chapter 13. మరి మత్తయి సువార్త 13వ అధ్యాయము నాతో పాటు తిప్పండి. This is where Jesus gave the parable of the sower. మరి ఇక్కడ యేసు మరి విత్తువాని యొక్క ఉపమానం ఇచ్చింది ఇక్కడే. The one who sowed the seed. మరి విత్తువాడు విత్తనమును విత్తుచున్నాడు. And when they shared the parable, మరి ఆయన ఒక ఉపమానమును పంచుకున్నాడు. Verse 10 of chapter 13 Matthew says, మరియు మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనం చెప్తున్నది, and the disciples came and said unto him, మరియు శిష్యులు వచ్చి ఆయనతో చెప్పారు, why speakest thou unto them in parables? నువ్వు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడగగా, now listen carefully his answer. మరి జాగ్రత్తగా వినండి ఆయన జవాబు. Verse 11 says, 11వ వచనం చెప్తున్నది, because కారణం ఏమిటంటే it is given unto you. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. It is given unto you to know the mysteries of the kingdom of heaven. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నవి. What was given? ఏమి ఇవ్వబడింది? To understand the mysteries. మర్మములు అర్థము చేసుకోవడానికి. What was given to them? వారికి ఏమి అనుగ్రహించబడినవి? Mysteries. మర్మములు. To you have been given to understand the mysteries of the kingdom of heaven. పరలోక రాజ్యం యొక్క మర్మములు మీరు మాత్రమే అర్థము చేసుకోవడానికి మీకు ఇవ్వబడినవి. But to them it is not given. కానీ వారికి అవి ఇవ్వబడలేదు. It is given to you, it is not given to them. అది మీకు ఇవ్వబడినవి కానీ వారికి ఇవ్వబడలేదు. When Jesus said this, యేసు ఇది చెప్పినప్పుడు now comes verse 12. ఇప్పుడు 12వ వచనం వస్తున్నది. Read verse 12, brother. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. You have read that? Yeah. Okay. For whosoever hath, మరి కలిగిన వానికే, for whosoever hath, to him shall be given, కలిగిన వానికే ఇయ్యబడును, and he shall have more abundance. వానికి సమృద్ధిగా కలుగును. What does he have? ఆయన ఏమి ఇస్తున్నాడు? He has the understanding to know the mysteries. వారికి ఏమి ఇవ్వబడుతున్నది? అదేమిటంటే ఈ మర్మములను అవగాహన చేసుకోవడానికి వారికి అనుగ్రహించబడుతున్నవి. The one who has, కలిగిన వాడు, to know the mysteries, మర్మములను ఎరుగుటకు, to him more shall be given. ఇంకా ఎక్కువ మర్మములు అతను తెలుసుకున్నట్లుగా అతనికి ఇవ్వబడుతుంది. But whosoever does not have, కానీ ఎవరికైతే ఇవ్వబడలేదో, ఎవరి దగ్గర అయితే లేదో, from him shall be taken even that what he has. మరి లేని వారి యొద్ద నుండి కలిగినది కూడా తీసుకొని వేయబడును. What is that? అదేమిటి? In Hindi we say roti kapda makan. హిందీలో మేము ఏమంటామంటే బట్టలు, భోజనము, మరి ఇల్లు. Even that will be taken away. అది కూడా తీసుకొని పడుతుంది. Do you know? మరి మీకు తెలుసా? The future world, మరి భవిష్యత్తు ప్రపంచం, the millennium, మరి ఆ 1000ల పరిపాలనలో this whole land ఈ దేశమంతయు belongs to those who know mysteries. ఎవరికైతే మర్మములు తెలుస్తున్నాయో వారికే ఇవి సంబంధిస్తాయని మీకు తెలుసా?
Do you know మరి మీకు తెలుసా all these rulers who are ruling today, ఈ రోజు పరిపాలిస్తున్న ఈ పరిపాలకులందరూ కూడా their kingdoms will be taken away? వారి రాజ్యాలు తీసివేయబడతాయి. They can't understand these ఈ mysteries. మర్మములు వారికి అర్థము కావు. But to you కానీ మీకు who can understand the mysteries, మరి మర్మములను అర్థం చేసుకోగలిగిన మీరు this land will be given. ఈ భూమి మీకు ఇవ్వబడుతుంది. You will inherit this earth. మరి ఈ భూమిని నువ్వే స్వాస్థ్యముగా పొందుకోబోతున్నావు. And God will not give you 200 square yards. మరి దేవుడు నీకు 200 స్క్వేర్ యార్డ్లు ఇవ్వడం కాదు అక్కడ, or 500 square yards. లేకపోతే 500 స్క్వేర్ యార్డ్లు కాదు. He'll give you cities. ఆయన పట్టణాలే ఇచ్చేస్తాడు నీకు. Say Vijayawada, Guntur belongs to one. యా చూడండి, విజయవాడ గుంటూరు ఒక్కరికి సంబంధించింది. One man ఒక్క వ్యక్తికి అదంతా ఇచ్చేస్తాడు. will have all that land in his name. మరి ఆ ఒక్క వ్యక్తికే అతని పేరునే ఆ భూమి అంతా కూడా ఉండిపోతుంది. But the next question is, కానీ తర్వాత ప్రశ్న ఏంటంటే, who is this man ఎవరి మనిషి who has the knowledge of the mysteries? మర్మముల యొక్క ఆ జ్ఞానము కలిగిన వాడే ఆ మనిషి అయి ఉన్నాడు. Here Jesus is making very clear. ఇక్కడ యేసు చాలా స్పష్టం చేస్తున్నాడు. Don't run after roti kapra makan. డబ్బు కొరకు, అదే ఇల్లు కొరకు, బట్టల కొరకు, లేకపోతే ఆ భోజనం కొరకు పరిగెత్తవద్దు. Run after mysteries. మర్మముల వెనకాల పరిగెత్తు. See this. దీనిని చూడు. How many mysteries you know? ఎన్ని మర్మములు నీకు తెలుసు అని. Catch mysteries. ఆ మర్మములు, catch the revelation. ఆ ప్రత్యక్షతను పట్టుకోండి. All these things will be yours. మర్మములను పట్టుకోనండి, ప్రత్యక్షతను పట్టుకోనండి, అప్పుడు ఇవన్నీ కూడా మీకే సంబంధించినవైతాయి. Jesus is saying, యేసు చెప్తున్నాడు, don't run after money. డబ్బు కొరకు పరిగెత్తకండి. Run after mysteries. మర్మముల కొరకు పరిగెత్తండి. Run after this book. ఈ పుస్తకం వెనకాల పరిగెత్తండి. Eat this book. ఈ పుస్తకాన్ని తినండి. This whole world is yours. అప్పుడు ప్రపంచమంతా ఇక మీదే. Okay. సరే, tell me now. ఇప్పుడు నాకు చెప్పండి. I'm not joking. నేను ఇప్పుడు జోక్ చేస్తలేను. What is the cost of Vijayawada? విజయవాడ వెల ఎంత? మొత్తం విజయవాడ వెల. What is the cost of the city of Vijayawada? Tell me. విజయవాడ పట్టణం యొక్క వెల మొత్తం ఎంత? What is the cost of Narsarapet? నర్సరావుపేట యొక్క పట్టణం యొక్క విలువ ఎంత? I'm not talking about 50 square yard or 100 or 500. No. నేను 50 గజాలు, 100 గజాలు, 500 గజాల గురించి మాట్లాడతలేను. నేను I am not talking about that nonsense. నేను ఆ పిచ్చిదాన్ని నేను మాట్లాడతలేను. What is the cost of Guntur? గుంటూరు యొక్క విలువ ఎంత చెప్పండి? What is the cost of Telangana? తెలంగాణ వెల ఎంతో చెప్పండి? That belongs to us. అవన్నీ మనకు సంబంధించినవే. Who are these people? ఎవరి ప్రజలు? To you. మీకు It is given. అది ఇవ్వబడినది. It is given. అది ఇవ్వబడినది. This is the talent. ఇదే ఆ తలాంత ఉన్నదే, which he gave you. నీకు ఇవ్వబడినది. To know the mysteries. మర్మములు తెలుసుకోవడానికి. Everybody has been given a talent. ప్రతి ఒక్కరికి కూడా ఒక తలాంత ఇవ్వబడింది. To know the mysteries. మర్మములు తెలుసుకోవడానికి. And let me tell you, మరో విషయం చెప్పనివ్వండి. in the end he said, చివరిలో ఆయన చెప్పాడు, well done. బలా నమ్మకమైన దాసుడా, take these 5 cities. ఈ 5 పట్టణాలు తీసేసుకో నువ్వు. I'm not giving you a plot. నేను ఒక ప్లాట్ ని కాదు ఇస్తున్నది ఇప్పుడు. A small plot. ఒక చిన్న ప్లాట్ ని. Take this whole city. ఈ పట్టణం అంతా మొత్తం తీసేసుకో. This is yours. దాన్ని తీసేసుకో నువ్వు. It is in your name. అది నీ పేరులో ఉంది పోయిగా. Where is it, Lord? ఎక్కడుంది ప్రభువా? This is the title deed. ఇదిగో ఇదే హక్కు పత్రమై ఉన్నది. The title deed to Guntur is written here. గుంటూరు
యొక్క హక్కు పత్రము ఇందులో రాయబడి ఉన్నది. The title deed to Vijayawada is written here. విజయవాడ యొక్క హక్కు పత్రము ఇందులో రాయబడి ఉన్నది. The title deed of Warangal is written here. వరంగల్ యొక్క ఆ హక్కు పత్రం ఇందులో రాయబడి ఉన్నది. The title deed of Rajamundry is written here. రాజమండ్రి యొక్క హక్కు పత్రం ఇందులో రాయబడి ఉన్నది. The title deed of Kakinada is written here. కాకినాడ యొక్క హక్కు పత్రం ఇందులో రాయబడి ఉన్నది. And it is written who owns it. It is written who owns it. మరి అది ఎవరు సొంతం చేసుకుంటారో కూడా ఇందులో రాయబడి ఉన్నది. And in this age, మరి ఈ కాలంలో when the mighty angel came, ఆ బలిష్ఠుడైన దూత వచ్చి he brought your title deed. మీ యొక్క హక్కు పత్రం తీసుకొచ్చాడు. And your name is here. మరి నీ పేరు ఇందులో ఉన్నది. Not the name of assembly speaker. అసెంబ్లీ స్పీకర్ యొక్క పేరు కాదు. Not the name of that MLA or that MLA. ఆ ఎమ్మెల్యేనో ఈ ఎమ్మెల్యే యొక్క పేరు కాదు. But those who have knowledge of the mysteries. ఎవరి యొద్దనైతే మర్మముల యొక్క జ్ఞానం ఉన్నదో వారి పేర్లు అందులో ఉన్నాయి. That is why it says, అందుకే అది చెప్తున్నది, to them who have. ఎవరి యొద్దైతే కలిగి